క్యాప్ దీని బట్టల మీద పెట్టి అక్కడ ఉన్నారు మనుషులు ఇద్దరిని పెట్టి మిగతా వాళ్ళు ఇక్కడ వెనక ఉన్నారు ఇద్దరు రైట్ ఇద్దరు ఇంకోళ్ళు మా కిషోర్ కూడా నన్న మరీష్ అతని వయసు 27 సంవత్సరాలు, సిద్దిపురం గ్రామస్తుడు. అతను గతంలో పోలీస్ కానిస్టేబుల్కు మరియు ఎస్ఐ ఉద్యోగానికి ట్రై చేసి పోలీసు ఉద్యోగం రాలేదని చెప్పి అతను పోలీసులని చెప్పి మోసగించాలని చెప్పి ఉద్దేశంతో అతను పోలీస్ సంబంధించిన యూనిఫాము, షూసు, ఎన్ని ప్యాడ్స్, విజిల్ గార్డు, దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఎస్ఐ సంబంధించిన ఈ పోలీస్ యూనిఫామ్ అంతా సేకరించుకొని పోలీసులని చెప్పి కారులో ఇంకా స్విఫ్ట్ డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసుని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మయోమరెడ్డి సిఐ గారు, ఈ సంఘం ఎస్ఐ రాజేష్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉపయోగించిన కారును, షూస్ను, అది ఉపయోగించిన అంటే బూట్లను, అదేవిధంగా యూనిఫామ్ను, విజిల్ గార్డు, నేమ్ ప్లేటు, తదితర బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐ ఉద్యోగం రాలేదని చెప్పి ఎస్ఐ అని చెప్పి నేను ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపర్సనేషన్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసులు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా నేరము. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి. అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసిందని కోరుచున్నా. నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ, నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ, నేను జడ్జి అని చెప్పి కానీ, ఇతరత్ర ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి వారు నమ్మద్దండి, భయపడవద్దండి. అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.